హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి ఎవరైతే ఒకటో తరగతి ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యారో వాళ్ళకి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి, గ్రీవెన్స్ రేజ్ చేసిన వాళ్ళకి, ఎన్బిసి ఇన్యాక్టివ్లో ఉండే యాక్టివ్ అయిన వారికి ప్రతి ఒక్కరు కూడా అమౌంట్ జమ అవుతా ఉన్నాయి. అలాగే ఆర్టీఐ, సిబిఎస్ సిలబస్, కేవీ స్కూల్స్, ఇలా ప్రతి స్కూల్కి కూడా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేస్తాను. అదేవిధంగా మనకి చాలామంది కామెంట్స్ అడుగుతూ ఉన్నారు. కామెంట్స్ నేను మ్యాక్సిమం రిప్లై ఇస్తున్నాను. బట్ ఎవరికైతే నేను రిప్లై ఇవ్వలేకపోతున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కామెంట్ రూపంలో ఏదైతే తెలియజేశారో నాకు ప్రతి కామెంట్కి నేను ఆన్సర్ చేస్తాను. మీ యొక్క సమస్యకు ఆన్సర్ ఏంటనేది నేను తెలియజేస్తాను. ఓకేనండి. సో వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి కామెంట్ చూద్దాము ఏమేమి చెప్పారో. సో ఫస్ట్ మనకి కామెంట్ చూసినట్లయితే అమౌంట్ క్రెడిటెడ్. సో ఎవరికైతే అమౌంట్ క్రెడిట్ అయిందో క్రెడిటెడ్ అని చెప్పారు. వెరీ గుడ్ అండి. తర్వాత ఇంకా అమౌంట్ ఎవరికి పడలేదు అని పెట్టారు. సో కొంతమంది ఇంకా అమౌంట్ పడలేదని పెట్టారు. సో చాలామంది ఏమనుకుంటారంటే తమకు అమౌంట్ పడకపోతే ఇంకెవరికి అమౌంట్ పడలేదే అని భావనలో ఉంటాం. బట్ ఆల్రెడీ ఇక్కడ కామెంట్స్లో చాలామంది అమౌంట్లు పడ్డాయని తెలియజేస్తున్నారు. నేను ఆఫీస్ 10 to 5 ఆఫీస్లో ఉంటాను. చాలామంది కూడా ఆఫీస్కి వచ్చి సార్ మాకు అమౌంట్ పడ్డాయని కూడా తెలియజేశారు. సో రాష్ట్ర వ్యాప్తంగా 2వ విడత ఏదైతే తల్లికి వందనం జాబితా రిలీజ్ చేశారో ప్రతి ఒక్కరు కూడా అమౌంట్ జమ అవుతా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సార్, మీరు చెప్పినవి మాకు బాగా హెల్ప్ అవుతున్నాయి. వెరీ గుడ్ అండి. సచివాలయంలో చెప్తున్నారు, కొన్ని చెప్తున్నారు, కొన్ని చెప్పట్లేదు అని అడుగుతా ఉన్నారు. కరెక్ట్గా మీరు అడగండి, వాళ్ళు సమాధానం చెప్తారు. సార్ చాలా మంచివారు అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. వెరీ గుడ్ అండి. ఎలిజిబుల్ అండర్ ప్రాసెస్ అని వస్తుంది, ఏం చేయాలి? ఎలిజిబుల్ అండర్ ప్రాసెస్ వస్తుంది, ఏం చేయాలి? ఎలిజిబుల్ అండర్ ప్రాసెస్ వచ్చినప్పుడు మీకు అక్కడ అండర్ ప్రాసెస్లో ఉంది కాబట్టి మీ డీటెయిల్స్ అని కరెక్ట్గా ఉంటే, మీ అకౌంట్ యాక్టివ్లో ఉంటే మీకు అక్కడ పెయిడ్ అని వస్తుంది. ఖచ్చితంగా మీ అమౌంట్ పడతాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అండి. ఎలిజిబుల్ అని వచ్చింది. మీ వీడియోస్ డైలీ ఫాలో అవుతున్నాను సార్. ఇట్ ఈస్ వెరీ యూజ్ఫుల్ ఫర్ మీ అని చెప్తా ఉన్నారు. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ అండి. ఫ్రీ సీట్ కూడా వచ్చిందండి 2000కి. ఓకే. సో వీడియోకి సపరేట్ లింక్ పెట్టడం బాగుంది, చెక్ చేసుకోవడానికి. వెరీ నైస్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఎలక్ట్రిసిటీ గ్రీవెన్స్ రైజ్ చేసాము, డబ్బులు పడ్డాయి సార్ నిన్న 2:26 PM. చూసారా అండి, మనము గ్రీవెన్స్ ఎలా రైజ్ చేయాలో కూడా వీడియో చేసాం చాలా దగ్గర. మనము గ్రీవెన్స్ మనకి దేనికి గ్రీవెన్స్ చేస్తాము, మీరు అర్హులను భావించినట్లయితే. అంటే మన మొదటి విడత కింద ప్రభుత్వం మనకి ఎలిజిబుల్ లిస్ట్, ఇన్ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఎవరైతే ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళు 4 వీలర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కావచ్చు, అర్బన్ ప్రాపర్టీ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, ఇలా మనకి అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పేరు కావచ్చు, ఇలా 6 స్టెప్ వాల్యుయేషన్లు ఉన్నాయి కదా. వాళ్ళ మీరు అర్హులు భావించినట్లయితే గ్రీవెన్స్ రేట్ చేయండి. గ్రీవెన్స్ ఎలా రేట్ చేయాలో కూడా మనం చెప్పినప్పుడు మన వాళ్ళు గ్రీవెన్స్ రేట్ చేస్తున్నారు మనం చెప్పినట్టు. సో గ్రీవెన్స్ రేట్ చేసుకుంటే నిన్న ఎప్పుడైతే తల్లికి వందనం 2వ విడత డబ్బులు జమ చేశారో మనకి అప్పుడు వీళ్ళకి అమౌంట్లో పడ్డాయి. ఓకేనా? మీకు అర్థమైందా? సో అర్థం చేసుకోండి. గుడ్ ఇన్ఫర్మేషన్. సూపర్ థ్యాంక్ యూ అండి. జస్ట్ నౌ 2:30 PM రిసీవ్డ్ 13,000 ఫ్రమ్ విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి కామెంట్ చేశారు మనకి ఎంఎస్కే. సో వాళ్ళకి అమౌంట్ పడ్డాయి అంటండి 2:30కి. 2వ విడత కింద 13,000. మళ్ళీ చెప్తున్నా, మీకు 15,000 అని చెప్పిన ప్రభుత్వము ఒక 2,000 రూపాయలు స్కూల్కి సంబంధించి, అంటే స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్కి సంబంధించి ఆ అమౌంట్ కట్ అవుతుంది. మిగతా 13,000 వేస్తారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమౌంట్ పడతాయి. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు పడకపోతే ఇంకెవరికి పడినట్టు కాదు. అలాగే గ్రీవెన్స్ ఏ విధంగా రేట్ చేసుకోవాలి, మనం స్వయంకృత అపరాధం ఎలా చేయకూడదు. అంటే మనం ముందు చెప్తున్నా, తల్లికి వందనం స్కీమ్ లాంచ్ అవ్వకముందు కూడా చెప్పాను, ఇవి తప్పిదం చేయమాకండి. లాంచ్ చేసిన తర్వాత మీరు చేయడానికి ఏమీ ఉండదని చెప్పాను. చాలామంది మన వీడియో చూసి అది రెడీ అయ్యి ఉన్నారు. అలాగే ఆడబిడ్డకి సంబంధించి కూడా వీడియో చేశాను. మళ్ళీ కావాలంటే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి చెప్పండి, చేస్తాను. స్కీమ్ లాంచ్ చేసిన తర్వాత మనం అదిగో ఇదిగో అంటే మనకి చాలా ఇబ్బంది పడిపోతాం. తల్లికి వందనం లాంచ్ అవ్వకముందు 6 months బిఫోర్ చేసే వీడియో యాజ్ ఇట్ ఈస్గా అవే రూల్స్ వచ్చినాయి మనకి. సో దాన్ని బట్టి చాలామంది మనకి అమౌంట్లు పడ్డాయి. దాన్ని అర్థం చేసుకోవాలి మీరు. ఓకేనా? సార్ మాకు పడలేదు, గ్రీవెన్స్ రేట్ చేశాము, కరెంటు మీటర్ కూడా తీయించేసాము, బట్ అమౌంట్ రాలేదు. ప్లీజ్ గవర్నమెంట్ తీసుకొని ప్లీజ్, చాలా మంది రావట్లేదు అన్నారు. ఓకే, కరెంట్ బిల్లుకి సంబంధించి చెప్తున్నానండి. మీకు యావరేజ్ 12 months యావరేజ్ 300 యూనిట్స్ బిలో ఉండాలి. దాన్ని 200 యూనిట్స్ కూడా చేస్తామని చెప్తున్న ప్రభుత్వము. సో 300 యూనిట్స్ బిలో ఉంటే ఓకేనా. సో అప్పుడు మీకు యావరేజ్గా మీకు 300 బిలో ఉంటే ఎలిజిబుల్ అవుతారు, అబౌవ్ ఉంటే ఇన్ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏఈ దగ్గరికి వెళ్ళిన తర్వాత కరెంట్ బిల్లు ఏఈ గారి నుంచి సర్టిఫికేట్ తెచ్చుకుంటే మాత్రమే కాదు, ఏఈ గారి లాగిన్లో ఏదైతే ఉందో అక్కడ కరెంటు మీ యొక్క ఆధార్కి డీసీడింగ్ చేయాలి. ఆ మీటర్ మీది కాదన్నప్పుడు డీసీడింగ్ చేసేయాలి. ఓకేనా? అప్పుడు మాత్రమే మీకు ఎలిజిబుల్ లిస్ట్లోకి 6 స్టెప్ వాల్యుయేషన్ వస్తారు. సార్ యు ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ డేటాబేస్ ఇన్ 2025 వస్తుంది. ఎస్, ఇలా చాలామంది మన క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు, డేటాబేస్ 2025 లేదని. ఎందుకు అంటే స్కూల్ లెవెల్లో స్కూల్ హెచ్ఎంస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డేటాబేస్లో ఇవి రికార్డ్స్ పొందుపరచబడలేదు. ఎందుకంటే
మనం గ్రామ వార్డు సచివాలయంలో మనం అప్లై చేస్తామా? మనం తల్లికి వందనం గ్రామ వార్డు సచివాలయంలో తల్లికి వందనం అప్లై చేస్తామంటే కాదు. మన గ్రామ వార్డు సచివాలయంలో ఏం చేస్తాం? ఎవరైతే ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ అని భావించినట్లయితే వాళ్ళు గ్రీవెన్స్ రేజ్ చేస్తారు. అంతే కదా గ్రామ వార్డు సచివాలయం ఉన్నది. మరి అప్లికేషన్ ఎక్కడ ప్రాసెస్ అవుతుంది? అసలు స్టార్టింగ్ ఎక్కడ మొదలవుతుంది? మీ స్కూల్ పిల్లవాడు ఎక్కడ చదువుతున్నాడు? స్కూల్లో చదువుతున్నాడు ఆర్ కాలేజీలో చదువుతున్నాడు. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండరీ వరకు చదువుతున్న ప్రతి పిల్లలకి తల్లికి వందనం వర్తిస్తుంది. ఆ డేటాబేసు ఆ స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు పొందుపరచాలి. వాళ్ళకి డేటాబేస్లో స్కూల్ అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, వాళ్ళకి డేటాబేస్లో మీ పిల్లలు మీ తల్లిదండ్రుల పిల్లలు ఆధార్లో అవి డేటా చదువుతున్నట్టు వాళ్ళు రికార్డ్ చేయాలి. అప్పుడు మాత్రమే డేటాబేస్లోకి వస్తుంది. ఒకసారి మీరు స్కూల్కి వెళ్ళి డేటాబేస్ చెక్ చేయండి. గ్రామ సచివాలయంలో అయితే మీరు హౌస్హోల్ మ్యాపింగ్ ఉన్నారో చెక్ చేసుకోండి సరిపోతుంది. రైస్ కార్డు లేకపోయినా అమౌంట్ వేస్తున్నారు. ఎందుకంటే రైస్ కార్డు ఇంకా కొత్తగా ఇష్యూ చేయలేదు కాబట్టి అది ప్రాసెస్లో ఉంది కాబట్టి రైస్ కార్డులో పిల్లలు ప్రస్తుతానికి ఉన్నా లేకపోయినా మీకు హౌస్హోల్డ్ మ్యాపింగ్లో ఉండి అలా స్కూల్ డేటాబేస్లో ఉంటే అమౌంట్ పడతాయి. ఓకేనా? సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ వెయిట్ చేస్తున్నాం సిబిఎస్ సిలబస్కి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ సిలబస్ చదువుతున్నారో వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ కూడా అమౌంట్ జమ అవుతూ ఉన్నాయి. ఆర్టీఏ కూడా కొన్ని ప్రైవేట్ ఆర్టీఈకి సంబంధించి ఫ్రీ సీట్స్ 25% 6 years నుంచి 14 years మధ్యలో ఉన్న ఎవరైతే చదువుతా ఉన్నారో ప్రైవేట్ స్కూల్స్లో ఫ్రీ సీట్స్ కింద వాళ్ళకి తర్వాత ఈకేవైసీకి సంబంధించి తల్లికి పెండింగ్ ఉన్న ఈకేవీకి సంబంధించి డెత్ కేసులు స్టూడెంట్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, డెత్ కేసులో హోల్డ్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఎలిజిబుల్ అండ్ ప్రాసెస్ అని చూస్తుంది. ఎలిజిబుల్ అండ్ ప్రాసెస్ ఉంటే ఖచ్చితంగా మీకు త్వరలోనే అమౌంట్ జమ అవుతాయండి ఖచ్చితంగా. పేమెంట్ హెల్డ్ బై డిపార్ట్మెంట్ అని వస్తుంది. ఏం చేయాలి సార్? మీరు చేయడానికి ఏమి ఉండదండి. మీకు పేమెంట్ బై డిపార్ట్మెంట్ అనేసరికి కొంతమంది డిపార్ట్మెంట్ హోల్డ్ చేసింది కొన్ని కారణాల చేత. సో వాటిని ఆ హోల్డ్ నుంచి మీరు రిలీవ్ చేస్తుంది త్వరలోనే. మీ అందరికి కూడా డబ్బులు జమ అవుతాయి. సో అన్న మీ ఛానల్ అంటే మాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే అమౌంట్ క్రెడిట్ అయ్యింది. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సార్. అమౌంట్ క్రెడిట్ అయింది. చూసారా మన ఛానల్లో ఎక్కువగా క్రెడిట్ అయింది ఎందుకు పెడుతున్నారు తెలుసా? రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతున్నారు. మనం స్కీమ్ లాంచ్ అవ్వకముందు ఏం చేయాలో చెప్పాం. స్కీమ్ లాంచ్ అయిన తర్వాత చెప్పిన తర్వాత పెద్ద ఉపయోగం ఉండదు. ఎందుకంటే మనకు ముందు భయం తగులుకుంటుంది. అసలు ఏం పడవా ఏం చేయాలి. అందరూ ఎక్కువ మంది ఫ్లోటింగ్ కూడా ఉంటుంది. ఎక్కువ ఫ్లోటింగ్. అదే స్కీమ్ లాంచ్ చేయకముందు ఏముంటుంది? అసలు డబ్బులు పడవా స్కీమ్ లాంచ్ చేసినప్పుడు చూద్దాంలే. నేను వీడియో చేసిన తర్వాత చేసినప్పుడు కూడా అంటే బిఫోర్ 6 months తల్లికి వందనం స్కీమ్ నేను వీడియో చేసినప్పుడు కూడా స్కీమ్కి లాంచ్ చేయలేదుగా ఇప్పుడే వీడియో ఏం చేస్తున్నారంట. నేను అప్పుడు కరెంట్ బిల్ గురించి చెప్పాను, 4 wheeler గురించి చెప్పాను, హౌస్హోల్డ్ మ్యాపింగ్ గురించి చెప్పాను, మీరే సొంతంగా ఎలా మీ పిల్లల్ని యాడ్ చేసుకోవాలో చెప్పాను, రేషన్ కార్డు గురించి చెప్పాను, ప్రతిదీ చెప్పాను. స్కూల్ అటెండెన్స్ 75% ఉండాలని చెప్పాను. A to Z చెప్పాను. ఏదైతే మనం చెప్పే గైడ్ లైన్స్లో వచ్చాయి. ఎవరైతే మనం వీడియో చూసి చిన్న సమస్యలు ఎన్పిసి లింక్ కావచ్చు, స్కూల్లో అటెండెన్స్ కావచ్చు, లేకపోతే హౌస్హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి కావచ్చు, ఇలాంటి చిన్న ఏవైతే కరెంట్ బిల్ కావచ్చు, ఇవన్నీ ఎవరైతే సరి చేసుకున్నారో స్కీమ్ లాంచ్ చేయకముందు వాళ్ళకి వేసిన మొదట విడతలోనే అమౌంట్ జమ అయ్యి, అందుకే వాళ్ళు థ్యాంక్ యూ చెప్తున్నారు. అలాగే స్కీమ్ లాంచ్ చేసిన తర్వాత కూడా వెంటనే వీడియో చేసిన ఈ విధంగా చేయండి మీకు 2 విడతలు డబ్బులు పడతాయని. అలా 2వ విడతలో కూడా ఎవరైతే సరి చేసుకున్నారో వాళ్ళకి 2 విడతలు పడ్డాయి. మనం వీడియో చూసి గ్రీవెన్స్ రేజ్ చేసిన వాళ్ళకి చాలా మందికి 99% అందరికి డబ్బులు పడ్డాయి. చూసారు ఇవన్నీ అవే కదా మెసేజ్లు. సార్ నా పేరు రాజేశ్వరి. మా పాప అవర్స్ అనే పేరు 4 years అవుతుంది. నాకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గురించి అడుగుతున్నారండి. పెన్షన్ గురించి ఇంకా మనకి అఫీషియల్గా ఏం రాలేదండి. ప్రస్తుతానికి భర్త చనిపోతే స్పౌస్ పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఓకేనండి. సార్ ఎలిజిబుల్ పేమెంట్ అండర్ ప్రాసెస్ వస్తే ఎలిజిబుల్ ఉంది, పేమెంట్ అండర్ ప్రాసెస్లో ఉంది కాబట్టి మీరు ఎన్పిసిఐ లింక్ అయిందో చెక్ చేసుకోండి. ఎన్పిసిఐ యాక్టివ్లో ఉంటే ఖచ్చితంగా మీ అమౌంట్ పడతాయి. 2 పిల్లలు ఒకరికి పడ్డాయి, ఇంకొకరికి పడలేదు. దీని గురించి చెప్పండి. 2 పిల్లలు ఉన్నారంట, ఒకరికి అమౌంట్ పడ్డాయి, ఒకరికి అమౌంట్ పడలేదు. సో ఇద్దరికి పడాలి. తల్లికి వందనం అనే స్కీమ్ ఇద్దరికి పడుతుంది. 2 పిల్లలు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారో ఒకసారి చెక్ చేయండి. ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి ఒకరికి పడితే ఇంకొకరికి ఖచ్చితంగా కొంచెం లేట్ అయినా పడతాయి. మా అబ్బాయి పేరు ఇన్ఎలిజిబుల్ లిస్టు రెండింటిలో లేకుంటే సచివాలయం గ్రీవెన్స్ రేజ్ చేసాము. అయినా ఇప్పుడు ఓపెన్లోనే ఉంది గ్రీవెన్స్. ఎవరైతే గ్రీవెన్స్ రేజ్ చేస్తారో కొన్ని ఓపెన్లో ఉన్నాయి, వాటిలో క్లోజ్ చేస్తున్నారు. అది కూడా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 గ్రీవెన్స్ రేజ్ చేస్తే ఒక 70 క్లోజ్ చేస్తారు, ఒక 30 ఇంకా ఓపెన్లో ఉన్నాయి డిపార్ట్మెంట్లో. అవి కూడా క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసినాక మీ అమౌంట్ క్రెడిట్ అవుతాయి. తర్వాత ఏమైనా అవకాశం ఉంటుందా? యాక్చువల్గా ఈ 2వ విడత కూడా క్లోజ్ అయిపోతే మాత్రం మీకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్లోనే మీరు అప్లై చేసుకోవాలి. అది కూడా ఉంది అవకాశం. ఓకేనండి. సో వీడియో లాంగ్ అయిపోతుంది. మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్ని ఇవే విధంగా ఉన్నాయి. సో మీరు ఎవరైతే తల్లికి వందనం గ్రీవెన్స్
ప్రతి ఒక్కరు, లేకపోతే ఇప్పటికీ అవకాశం గ్రీవెన్స్ రైజ్ చేసుకోండి. ఎన్విఎం లింక్ పెడతాను కామెంట్లో, చెక్ చేసుకోండి స్టేటస్ని. అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను కామెంట్ కాన్స్ట్ అయిపోయి ఇలా వీడియో చేస్తాను. ఆడబెట్టిన నిధి మన వీడియో చేస్తాను, కొన్ని కామెంట్స్ పెట్టారు, దాని మీద మళ్ళీ ఎక్స్పెషల్ ఆడబెట్టిన నిధి మీద కూడా వీడియో చేస్తాను. ఓకేనా? అందరూ బాగుండి, అందరికీ మంచిగా జరగాలి. జై హింద్.